ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మినరల్ వాటర్ ను హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చింది. దీంతో ఎవ్రీ ఇయర్ FSSAI గుర్తింపు ఉన్న థర్డ్ పార్టీ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీస్ యాన్యువల్ రిపోర్ట్ను నిర్వహిస్తాయి. ఆ తర్వాతే లైసెన్స్ ను రెన్యువల్ చేస్తాయి. భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించకపోతే లైసెన్స్ ను రద్దు చేస్తారు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, కంపెనీలు క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూసేజ్ ఆల్మోస్ట్ 70% పెరిగింది. హోటల్స్లో తింటున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు, సెమినార్స్, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఎక్కువగా తాగుతుంటారు. ఈ ప్యాకేజ్డ్ వాటర్లో ప్రతి లీటర్కు 2 లక్షలకు పైగా నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. కంటికి కనిపించని ఈ ప్లాస్టిక్ కణాల వల్ల అవయవాలు, రోగ నిరోధక శక్తి, సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ నీటి వల్ల క్యాన్సర్లు, కిడ్నీ, కాలేయ వ్యాధులు, మధుమేహం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఎక్కువగా తాగితే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై కూడా ఉంటుంది. సో వీలైనంత వరకు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కు దూరంగా ఉండాలి. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వైట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వైట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.